ముందు సన్నగా ఉండే సగ్గుబియ్యం తీసుకోవాలి. ఇవి 1/2 కప్పు. కొద్దిగా నీళ్లు వేసుకొని కడిగేసుకోవాలి. వెంటనే సన్నయి కాబట్టి తొందరగా నానిపోతాయి. ఇవి నీళ్ళు వచ్చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలాగే పాలు ఫుల్ క్రీమ్ ఉండేది పాలు తీసుకోవాలి. ఫుల్ క్రీమ్ ఉంటే పాలు తీసుకొని ఇలా మరగబెట్టుకోవాలి మంచిగాను. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో ఈ నానబెట్టుకున్న 5 నిమిషాలు అయింది వేసుకోవాలి. వేసాక ఒక్కసారి కలుపుకోవాలి. ఇలాగా కలుపుకొనేసి 5 నిమిషాలు ఉడికించాలి. తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇవి సగ్గుబియ్యం అనేది ఉడికిపోయినాయి చూడండి. సగమే ఉడకాలి. నేను మిక్సీలో పెట్టాను ఇలాచీ పౌడరు, కొద్దిగా షుగర్ వేసి పెట్టాను. 1 స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లనివ్వాలా. మీరు ఇందులో బెల్లమైన వేసుకోవచ్చు, లేదా కండెన్స్ మిల్క్ వేసుకోవచ్చు, పంచదార వేసుకోవచ్చు. నేను ఇప్పుడు బెల్లం వేస్తున్నాను. 1/2 కప్పు బెల్లము, ఆర్గానిక్ బెల్లం ఇది. అలాగే ఒక మామిడి పండు, మీకు నచ్చిన మామిడి పండు తీసుకోండి, ఒకటి సరిపోతుంది. నేను 3/4 లీటర్ పాలు తీసుకున్నాను. ఇప్పుడు ఇది మొత్తం తోలు తీసేసి మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూను కార్న్ ఫ్లోర్ తీసుకొని కలుపుకోవాలి. వాటర్ వేసుకొని అయినా కానీ పాలు వేసుకొని అయినా కానీ చిక్కదనానికి. కొద్దిగా వాటర్ వేసి కలుపుతున్నాను. మీరు కావాలంటే కస్టర్డ్ పౌడర్ వేసుకోవచ్చు, కానీ మామిడి పండు వేస్తున్నాం కాబట్టి కస్టర్డ్ ఫ్లేవర్ అనేది, మ్యాంగో ఫ్లేవర్ అనేది రాదు. అందుకని కస్టర్డ్ పౌడర్ వేయట్లేదు. కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకుంటే సరిపోతుంది. ఇది కలిపేసి చక్కగా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒక్క పొంగు రానివ్వాలా. అసలు ఈ ఎండాకాలం ఈ చల్లగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే, మార్నింగ్ తాగితే పరగడపున చాలా చలవ ఉంటుంది. వేడి చేసిన వాళ్ళకి సగ్గుబియ్యం కాబట్టి. ఒక్క 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. పచ్చవాసన పోవాలి. ఉడికిపోయింది. ఇప్పుడు ఇది చల్లగారనివ్వాల. కొంచెం చల్లారిన తర్వాత బెల్లం వేసుకోవాలి. ముందే వేసుకుంటే బెల్లం విరిగిపోతాయి పాలు అనేది. చూడండి చల్లారిపోయినవి. ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకోవాలి. మీరు బెల్లం బదులు కండ చక్కెర వేసుకుంటే ఇంకా మంచిది. బెల్లం కూడా కొంచెం వేడి కాబట్టి కండ చక్కెర వేసుకుంటే ఇంకా మంచిది, చలవ చేస్తుంది. ఇప్పుడు బాగా మంచిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని, కడాయి వేడైన తర్వాత ఇందులో నెయ్యి వేసుకోవాలి. 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కాజు, కిస్మిస్ గార్నిష్ కోసం. ఇంకా మీకు కావాలంటే బాదం కూడా వేసుకోవచ్చు. అది ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి ఇవే వేస్తున్నాను. లైట్గా వేయించాలి. సరే లైట్గా వేగినవి, ఇంతకంటే ఎక్కువ వేగించొద్దు. ఇవి వేయించుకున్నాం కదా, ఈ ఉడికించిన సగ్గుబియ్యంలో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి ఒకసారి. ఇది కొంచెం ఆరిన తర్వాత ఇంకొంచెం చిక్కగా అవుతుంది, తినడానికి బాగుంటుంది. ఇలాగా సమ్మర్లో పూర్తిగా చల్లారాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక్క మామిడి పండు మిక్సీలో పట్టుకున్నాను పేస్ట్. ఇలా ఇది మొత్తం ఇందులో వేసి కలుపుకోవాలి. చల్లారిన తర్వాతనే వేయాలి. యాపిల్ ముక్కలు, ఒక యాపిల్
దానిమ్మ గింజలు ఇది కూడా ఒకటి. దీన్ని చక్కగా కలుపుకోవాలి. మరొక బౌల్లో వేసుకుని సెట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2-3 అవర్స్ నేను ఫ్రిడ్జ్లో పెట్టి చూసారా చల్లగా ఎవరికి ఎంత చిక్కగా అయింది. లేదా గ్లాసులలోకి అయితే నేను వేసేస్తాను. ఇందులో కొంచెం అలాగే కొంచెం ఆపిల్స్ చిన్న చిన్న ముక్కలుగా పోసుకున్నవి, కొద్దిగా మామిడి పండు, చూసారు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. నేనైతే టేస్ట్ చూస్తున్నాను. బాగుంది, చాలా స్వీటు, ఇది కరెక్ట్గా సరిపోయి. నేనైతే టేస్ట్ చూస్తున్నాను. బాగుంది, చాలా స్వీటు, ఇది కరెక్ట్గా సరిపోయి. ఒక్కసారి తప్పకుండా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో ఇలా చేసుకుని తింటే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.